వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు నిరసన ర్యాలీ. ఆదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీ. పహల్గామ్ ఘటన ఉగ్రవాదులను ఉరితీయాలి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నల్గొండ జిల్లా స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక వివరాల్లోకి వెళ్తే, అంగన్వాడీ హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉద్యమిద్దామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మినీ టీచర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జనగామ జిల్లాలో పాలకుర్తి పట్టణంలో కొడకండ్ల ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్సు మినీ టీచర్సు నిరంతరం పోరాడుతున్న సిఐటియు సంఘంలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముందుగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా పోరాడే సంఘమైన సిఐటి సంఘంలో మొత్తం ఈ గొడుగు దగ్గరికి రావాలని, పోరాటాల ద్వారా అనేక హక్కులు సాధించుకోవాలనేసి కూడా పిలుపును ఇస్తున్నాం. అట్లాగే ఇదే సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలని, అంటే టీచర్స్ హెల్పర్సు మినీ టీచర్స్ మాకందరికీ, ఎందుకంటే మాకు 15 రోజులు హెల్పర్లకు 15 రోజులు ఇస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మౌలిక వసతులు లేవు, సెంటర్లు సరిగ్గా లేవు, తీవ్రమైన ఎండలు, ఇవన్నీ ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అందుకని మాకు ఒకేసారి ఇవ్వండి అనేసి మాకు 24 రోజుల సమ్మె సందర్భంగా కూడా మాకు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు సీతక్క గారు కూడా మొన్ననే పోషణ పక్వాడ కార్యక్రమంలో ములుగు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాకు హామీ ఇచ్చారు. మరి సెలవు ఇవ్వండి, మే నెలంతా ఇవ్వండి, కొత్త జీవో ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాం. మొన్ననే డైరెక్టర్ ఆఫీస్కి పోయి సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చాం. అట్లాగే ఏదైనా రాష్ట్రంలో అమలు జరుగుతుందా ఆ కాపీ ఇవ్వండి, మేము ఫైల్ పెడతామని అధికారులు అంటే కర్ణాటక నుంచి కూడా ఆర్డర్ తెప్పించి అక్కడ 4 రోజులు సెలవులు ఇస్తున్నారు. అది కూడా జత చేసి అధికారులకు ఇచ్చాం. మరి అది ఫైల్ పెట్టి ప్రభుత్వానికి ఫైల్ అందజేసి మరి మంత్రి గారే అన్నారు కాబట్టి దాన్ని చర్చించి నిర్ణయం చేసి కొత్త జీవో ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈరోజు కొత్త జీవో ఇవ్వకుండా ఇప్పుడు పాత జీవో వాట్సాప్లలో పెడుతున్నారు, చక్కెర కొడుతున్న పరిస్థితి ఉంది. పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యల్ని వెంటనే, మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలి, వెంటనే కొత్త జీవో ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, ఈ ప్రైమరీ రద్దు చేయాలి. కర్నూలులో కేశవరెడ్డి విద్యా సంస్థ ప్రపంచనం. నిన్న వెలువడిన 10వ తరగతి ఫలితాలలో కేశవరెడ్డి విద్యా సంస్థల విద్యార్థులు తమ విజయాన్ని దిగ్విజయంగా చాటి చెప్పారు. కేశవరెడ్డి విద్యార్థులు 597/600 మార్కులు సాధించడం మాకెంతో ఆనందదాయకమని అన్నారు. కర్నూలు టౌన్ చిత్తారికి గేరి కేశవరెడ్డి విద్యా సంస్థలలో 10వ తరగతి విద్యార్థిని వాసంత్కి 589 రావడం సంతోషకర విషయమని స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ విజయానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు వారు అభినందనలు తెలియజేశారు. వీడియో తీసుకున్నామమ్మా.
ఒక్క నిమిషం మేడం. This is Vasanthi from Keshava Reddy Schools, Chitari branch, Karnal. It gives me immense pleasure that I have gone through SSC examinations under the management of Keshava Reddy Schools. I am very much thankful and grateful to our founder and chairman, Sri Keshava Reddy Sir Garu. I am very proud to be a student of Keshava Reddy Educational Institutions. I convey my sincere thanks to our chairman, Sri Keshava Reddy Sir Garu, for providing efficient teacher faculty. Our school got 597 first month and I have got 589 marks. Thank you. థ్యాంక్ యూ మేడం. నిన్న వెలువడిన ఎస్ఎస్సీ ఫలితాలలో కేశవ రెడ్డి విద్యా సంస్థల నుంచి 597 మార్కులు నుంచి వాసంతి చిత్తారి స్ట్రీట్ బ్రాంచ్ నుంచి వాసంతికి 589 మార్కులు వచ్చినాయి. దీనికి మేమందరూ సంతోషిస్తున్నాము. మా కృషికి అదేవిధంగా కేశవ రెడ్డి విద్యా సంస్థలు నడుపుతున్న కేశవ రెడ్డి సంస్థలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా విద్యార్థులు ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మాయి కష్టపడి చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణ కావడము, ఈ వల్డోర్ ఏరియా మంచి మార్కులు రావడం మాకు ఉంది. నా పేరు విశ్వ, ఇక్కడ చెప్పండి. మా కేశవ రెడ్డి విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి అప్రత్యేకంగా 10వ తరగతి ఫలితాలలో విజయ యాత్ర కొనసాగిస్తూ ఉండడానికి చెప్పేదానికి నేను చాలా సంతోషపడుతున్నాను. గత 25 సంవత్సరాలుగా ఇప్పుడైతే విద్యా సంస్థలు స్థాపించాలో అప్పటి నుంచి ఈ యొక్క విజయ పరంపరను కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా 10వ తరగతి ఫలితాలలో మా కేశవ రెడ్డి విద్యా సంస్థలు ఒక ప్రభంజనాన్ని సూచిస్తూ గత సంవత్సరం కూడా సూచించినాయి. ఈ సంవత్సరం కూడా అదే కొనసాగిస్తూ 597 మార్కులతో మా కేశవ రెడ్డి విద్యా సంస్థలు విద్యార్థులు రావడం అనేది మాకు చాలా ఆనందదాయకం. అట్ ది సేమ్ టైం మా యొక్క బ్రాంచ్ నుంచి అంటే చిత్తారి బ్రాంచ్ నుంచి 589 మార్క్స్లో మా స్టూడెంట్ యు వాసంతి అనే అమ్మాయికి రావడం అనేది మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఇందు మూలంగా నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే కేశవ రెడ్డి సంస్థల అధినేత శ్రీ కేశవ రెడ్డి సార్ గారు ఒక మంచి ఎఫిషియెంట్ టీచింగ్ ఫ్యాకల్టీని మాకు ప్రొవైడ్ చేయడం, ఆ తర్వాత రకరకాల మంచి సదుపాయాలతో ఈ యొక్క విద్యా సంస్థలను నిర్మించడము, మాకు ఆయన అప్పుడప్పుడు గైడెన్స్ ఇవ్వడము, ఓరియంటేషన్ క్లాసులు పెట్టడము, విద్యార్థులకు బాగా గైడెన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేయడంతో మాకు ఈ ఫలితాలను కొనసాగిస్తూ వస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా దీన్ని ఈ 597 కూడా మేము క్రాస్ చేయాలని చెప్పి నెక్స్ట్ ఇయర్కు ఇంకొంత మంచి ప్రణాళికతో ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మా కేశవ విద్యా సంస్థలు అధినేత అయిన శ్రీ కేశవ సార్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ మా సేమ్ టైం మా యొక్క విద్యా సంస్థల యొక్క తల్లిదండ్రులు మాకు సహకరిస్తూ విద్యార్థులకు మరి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ సార్ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఇంటర్ మొదటి 2వ సంవత్సర ఫలితాలలో ఆల్ఫోస్ విద్యార్థులు చారిత్రాత్మక విజయాలను సాధించడం జరిగిందని ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. హన్మకొండ గోపాల్పురంలోని ఆల్ఫోస్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. R. Sumit Kumar, next 1637 category. Malyala Sathi, Rangu Jaswant, Y. Vishal. చేస్తుంది.
అది కూడా మన ఆల్ఫోర్స్ నుంచే ఉండడం మనకు గర్వకారణంగా ఫీల్ అవుతూ మరి ఇద్దరు పిల్లలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 994 అండ్ 992. మరి అలాగే ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే మరి ఓవరాల్ ఆల్ఫోర్స్లో చూసుకున్నట్లయితే 468 మార్కులు ఎంపీసీ హైయెస్ట్, స్టేట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాం. 469 స్టేట్ ఫస్ట్ ఉంది, అందులో 3 పిల్లలు ఉన్నారు. సో మనం రాలేకపోయినాం. 468 మరి మనకు 20 మంది పిల్లలు 468 మీద మనకి రావడం జరిగింది. అట్లాగే మన హనుమకొండ నుంచి కూడా మనకు 468 మార్క్స్ తోటి ఫస్ట్ టైం ఆల్ఫోర్స్ అద్భుతమైన మార్కులతోటి ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు. తర్వాత ఈ జిల్లాలో కూడా 468 అనేది ఫస్ట్ మార్క్గా ఉంది. 468 ద హైయెస్ట్ ఆఫ్ ఆల్ఫోర్స్. కరీంనగర్ ఆల్ఫోర్స్ టాప్ 468, హనుమకొండ ఆల్ఫోర్స్ కూడా 468. ఇది స్టేట్ 2వ స్థానంలో ఉంది. సో ఇక్కడ 468 మీద 22 పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. RG1 GDK2 ఇంక్లైన్లో ఉదయం 7 గంటలకు అన్నబోయిన శంకర్ అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గానికి రక్షణ కవచం లాంటి 29 కార్మిక చట్టాలను గుత్తా పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్గా మార్చి శ్రామిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు మొత్తం కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని అన్నారు. సురేష్ సిఐటియు గేట్ నిర్వహిస్తూ ఉన్నాం. కార్మికులు సహకరించాలి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు తదితర నిర్ణయంలో భాగంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ లేబర్ కోడ్స్ ఎందుకు రద్దు చేస్తా, ఈ అనేక అంశాల మీద మా రాష్ట్ర నాయకులు రాజారెడ్డి గారు మీకు వివరిస్తారు. అలానే ఉద్దేశంతో ఈ గేట్ మీటింగ్ ఏర్పాటులో స్ట్రక్చర్ అనేక సమస్యలు కూడా పెండింగ్లోనే ఉంటా ఉన్నాయి. మనం ఈ కంపెనీలో కనిపిస్తూ ఉన్నది. కారణం 3-4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సిఐటి ఫిల్టర్ బెడ్ ఇక్కడ మన వాణిజ్య లైన్ దగ్గర నిర్మాణం దాదాపుగా 1-2 నెలలు పట్టే అవకాశం ఎమ్మెల్యేల గారిని ప్రభుత్వాన్ని ఉంది. అలాగే సంబంధించింది ఇప్పుడు మనకు ఉన్నది. ఇవన్నీ కూడా జెన్యూన్ సమస్యలు. కార్మికులకు సిఐటి ఎప్పటికప్పుడు లేవనెత్తించిన పరికరాల మీద దాయడం వల్లనే ఈ సాధ్యమైనవి. ఈ జెన్యూన్ సమస్యలు లిస్టు ఈరోజు మన గోదావరి కన్లోనే సిఐటియు ఈ పోరాటాల వల్లనే తీసుకోవాలి. ఇలా కోటర్ల రిపేర్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తాం. మనం అనేక సార్లు మొరబెట్టుకున్న పరిస్థితి ఉంది. బస్తీబాట నిర్వహించినప్పుడు పరిస్థితి ఉంది. దాన్ని సివిల్ డిపార్ట్మెంట్ అక్కడ టెండర్ శాంక్షన్ చేసి అక్కడ పైప్ ధర్నాల రూపంలో అన్ని విషయాలు వాట్సాప్ల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఐక్యతగా మనం పోరాడాల్సిన ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నోటీసులో ఉంది, మేనేజ్మెంట్ నోటీసులో ఉంది. కానీ ఎట్లా ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి అనే సందిగ్ధంలో ఈరోజు ప్రభుత్వం ఉంది, మేనేజ్మెంట్ ఉంది. ప్రభుత్వం చెప్తే ఖచ్చితంగా మనం 30,000-40,000 మంది కార్మికులు ఉంటే ఈరోజు 50,000 చిల్లర కోటాలు ఉన్నాయి. ఈ కోటాలన్నీ కూడా ఇతర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఎంఆర్ఓలకు కానీ తదితర పోలీసులకు కానీ మనం ఇస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు అయితే రూపాయి నీకు కంపెనీకి ఇవ్వరు, కిరాయికి అనే పేరుతోటి ఇస్తూ ఉన్నారు. అలాంటిది మనం 40,000 మంది ఉంటే ఇలా 50,000 కోటాలు ఉంటే ఒక 10,000 కోటాలను మనకు కేటాయించి ఐటిని కూడా కార్మికులకు ఇచ్చేసి చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో అన్నింటిని కూడా మనం ఈరోజు ఖర్చు లేకుండా కార్మికులకు ఖర్చు లేకుండా ఎట్లా వస్తుందో
మా రాజారెడ్డి గారు, నరసింహారావు గారు పూర్తి స్థాయిలో డైరెక్టర్లకు బలరాం గారికి వివరించిన పరిస్థితి ఈరోజు ఉంది. అట్లా వివరిస్తేనే ఇలా ప్రభుత్వం దగ్గర చర్చలలో ఉంది, మేనేజ్మెంట్ దగ్గర చర్చలలో ఉంది. రేపు అమలు చేసేటప్పుడు కూడా వాళ్ళకు అర్థం కాకపోతే మేము సొంతింటికి ఎలా ఇవ్వచ్చో మా నాయకులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నయా పైసా కార్మికునికి కంపెనీకి ఖర్చు లేకుండా ఇవ్వచ్చనే మా దగ్గర ప్లాన్ ఉంది. దానికి సంబంధించిన అంశాల మీద కరపత్రం కూడా మీకు వేసినాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశాలలో ఏ నిర్ణయాలు జరిగినాయి, ఇలాంటి అనేక విషయాలు మీ ముందు తెలియజేయడానికే ఈరోజు గేట్ మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి మరీ కోరుకుంటూ ఇప్పుడు రాష్ట్ర ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాలో సీఎం రేవంత్ రెడ్డి తన పెళ్లికి వస్తానని హామీ ఇస్తేనే పెళ్లి ముహూర్తం పెట్టుకుంటానని బీచ్ నుంచి కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్త హాజరయ్యేలా చూడాలని వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ వినతి పత్రం అందజేసిన గణేష్ वही झाले मी बामण की ऊस झाले ना काय गो स्टेज ऊस तयार करायचं काय गो ऊपर जोनी है ये जगह उनमें है వస్తేనే పెళ్ళి లేకుంటే లేదు అనేసి మొండి పట్టడం వల్ల కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. కావున ఆ పెళ్లికి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా వచ్చి ఆశీర్వదించి మంచి మనస్ఫూర్తిగా భోజనం చేసి ఇది కూడా పెట్టండి సార్ బయట నుంచి తన పెళ్లికి ఆదరయ్యేలా చూడాలని నువ్వు కూర్చో लीडर సింగరేణి మండలి తీసుకురా మనస్ఫూర్తిగా గణేష్ ముఖ్యమంత్రి గారు వస్తేనే పెళ్లి చేసుకుంటానే నిర్ణయాన్ని డేట్ని ఆయనే మనస్ఫూర్తిగా డిసైడ్ చేసుకున్నాడు. కాబట్టి నేను యాజ్ ఎమ్మెల్యేగా గణేష్ గారి విన్నపాన్ని ముఖ్యమంత్రి గారికి సమర్పించాలని చెప్పేసి మనం ప్రయత్నం చేస్తాను.
జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉరితీయాలని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గండ్ల సంజీవ్ అన్నారు. బుధవారం మార్కెట్ ప్రాంతం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గండ్ల సంజీవ్ మాట్లాడారు. పహల్గాం అమర వీరులకు పహల్గాం అమరులకు తీవ్రవాదులారా ఖబర్దార్ ఖబర్దార్ తరిమి కొడదాం తీవ్రవాదాన్ని తరిమి కొడదాం తీవ్రవాదాన్ని తరిమి కొడదాం తీవ్రవాదాన్ని తరిమి కొడదాం పహల్గామా తీవ్రవాదులారా ఖబర్దార్ ఇదైతే నిన్న కాశ్మీర్లో జరిగిన సంఘటనను ఖండిస్తూ ఈరోజు మందమరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు కాశ్మీర్ సంఘటన వాళ్ళు ఏదైతే హిందువులను గుర్తించి కాల్చివేశారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక ముందట ఈ సంఘటనలు జరగకుండా పునరుద్ధరణ కాకుండా మన కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదులను కట్టుదిట్టంగా చేయాలని కోరుతున్నాను. ప్రెస్ క్లబ్ నుంచి డిమాండ్ చేస్తున్నాను. అనంతరం మన నరేష్ గారు మాట్లాడారు. అధ్యక్షుడు కామ్రేడ్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ హాజరై మాట్లాడుతూ ఈ మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని, ఇందులో భాగంగా ఏప్రిల్ 27 ఆదివారం రోజున జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టియు ఆఫీస్ నందు జరిగే కార్మిక సంఘాల జిల్లా సదస్సుకు జిల్లాలోని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు కార్మిక సంఘంగా పిలుస్తున్నామని అన్నారు. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా సాయిబాబా సిఐటియు అఖిల భారత కోశాధికారి పాలడుగు భాస్కర్, సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వంగూరి రాములు, సిఐటియు రాష్ట్ర కోశాధికారి హాజరవుతున్నారు. కల్పించాలి ఉద్యోగ భద్రత, నశించాలి కార్మికుల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు, నశించాలి కార్మికుల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ ను, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ ను, జయప్రదం చేద్దాం. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి హమాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి హమాలి కార్మికుల ఐక్యత. చిత్తూరు జిల్లా కుప్పం ఉగ్రవాదం దాడిలో మృతులకు సంతాపం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం 3 రోజుల సంతాప దినాలను జనసేన కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ నరేష్ ఆధ్వర్యంలో కుప్పం నేతాజీ రోడ్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రారంభించి బస్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో మానవహారం నిర్వహించి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మౌన దీక్షలో చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము, కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశానుసారము 3 రోజులు మన ఏదైతే కాశ్మీర్లో అమాయక ప్రజల్ని, పర్యాటకుల్ని టెర్రరిస్టు ఏ విధంగా అంతమొందించిందో మనందరికీ తెలుసు. చాలా బాధాకరమైన విషయము. ఈ బాధాకరమైన విషయాన్ని అందరికీ తెలియజేయాలా, వాళ్ళ మృతి పట్ల సంతాపం తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున 3 రోజులు సంతాప దినాలనేది ఈ రోజు నుంచి మొదలుపెట్టినాము. కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అదేవిధంగా వివిధ సంఘ సంస్థలైతే ఏమి, ప్రజా సంఘాలు అయితే ఏమి, ప్రజాప్రతినిధులు అయితే ఏమి అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపి ఈరోజు మౌన ప్రదర్శన, రేపు మౌన దీక్ష, అదేవిధంగా ఎల్లుండి ర్యాలీ కానీ లేకుండా ఉంటే మానవహారం కానీ చేయాలని సూచించారు. అదేవిధంగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఎంతో చక్కగా, ఎంతో బాధతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలా. అదేవిధంగా ఇది జరిగింది ఏదో రాజకీయ కోణం కాదు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము.
కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గట్టిగా ఉంది. దీనికి గట్టిగా జవాబు చెప్తాం కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని ఏదైతే ఈరోజు చూస్తున్నారో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలా, దానికి తగినట్టు బుద్ధి చెప్పాలా, ఆ పాకిస్తాన్ దొంగనా కొడుకులకి ఏ విధంగా బుద్ధి చెప్పాలని కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి మనమందరూ కూడా ఈ చనిపోయిన వాళ్ళ పట్ల మనము నివాళులు అర్పిస్తూ అదేవిధంగా ఆర్మీ ఆఫీసర్స్ కూడా మనమందరూ వాళ్ళ వెనుక ఉన్నాము, ముందుకెళ్ళి ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలా, ఆ దొంగనా కొడుకులు అంతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనమంతా భారతీయులు ఏకం కావాలా, ఏకమై మనమందరూ కూడా కలిసి మనం భారతదేశాన్ని మనము సాధించుకోవాలా, మనం పురోగతి మన దేశంలో మనం ఉండేదానికి కూడా మనకి హక్కు లేదు అనే విధంగా వాళ్ళు చేస్తున్న పనికి ధీటుగా జవాబు చెప్పేదానికి కూడా ప్రతి భారతీయుడు కూడా మనం నడుము బిగించి ఈరోజు ముందుకు రావాలా. అదే ఆలోచనలతో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనలు పెట్టుకుంటూ ప్రతి పౌరుడిని ఈ ఒక కార్యక్రమాల్లో ఈ 3 సంతాప దినాల్లో కూడా కలుపుకోవాలనే ఒక ఉద్దేశంతో మాకు ఈరోజు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా జరుపుతాము. అదేవిధంగా భారతదేశం మొదట భారతదేశానికి ప్రాముఖ్యత, తర్వాత రాష్ట్రం, తర్వాతే పార్టీ అనే ఆలోచన మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయనకి భారతదేశం పైన ఉన్న గౌరవము, ప్రేమ అందరికీ తెలిసిందే. వాళ్ళ అడుగుజాడల్లోనే కూడా ఈరోజు అంతా కూడా కార్యక్రమాలు నిర్వహించి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది పునరావృతం కాకుండా అనే విధంగా భారత ప్రభుత్వం అన్ని చొరవ తీసుకుంటుంది, అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. కట్టుదిట్టమైన పోలీస్ వ్యవస్థని, ఆర్మీ వ్యవస్థను కూడా అక్కడ తీసుకుని వస్తుంది. అందరూ నాయకులు కూడా దాన్ని ఖండించారు. కుటుంబ జనసేన పార్టీ తరఫున, ఇతర ప్రజా సంఘాల తరఫున, ప్రజల తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే ఈ ఒక దాడిలో మృతి చెందారో వారికి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ నివాళులు అర్పిస్తున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.